ధనుర్మాసం అంటే ఏమిటో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన పిల్లలకి మనం పూర్వకాలం చెప్పేవాళ్ళు ఇప్పుడు చెప్పకపోయినా వాళ్ళంతటా వాళ్ళు తెలుసుకున్నారే అనుకో, తెలుసుకుంటే వాళ్ళు అడుగుతారు, చైత్రం నుంచి పాల్గొనం దాకా ఉన్న 12 మాసాల్లో ధనుర్మాసం లేదు కదా, ఈ ధనుర్మాసం ఏమిటి అని పిల్లలు అడిగేటటువంటి అవకాశం ఉంది కనుక అసలు ముందు ధనుర్మాసం అంటే ఏమిటో తెలుసుకోవాలి. ధనుర్మాసం అంటే సూర్యుడు ధనుస్సు రాశిలో ఉండేటటువంటి మాసం. మనం అనుకున్న చైత్రం నుంచి పాల్గొనం దాకా ఉండేవన్నీ చంద్రుడు ఏ నక్షత్రానికి సమీపంగా ఉంటాడో దానికి సంబంధించిన మాసాలు. ఇది సూర్య సంబంధం. మనం చాంద్రమానాన్ని పాటిస్తే కొంచెం దిగువకి గనక భారతదేశంలో దిగువ భాగానికి గనక వెళ్ళినట్టయితే అక్కడ వాళ్ళు పాటించేటటువంటిది సౌరమానం. సౌరమానం అంటే పూర్తిగా మనకి ఇంగ్లీష్ పేపర్లలో కనపడేటట్టు ఉండేది కూడా కాదు, వాళ్ళది కొంచెం భిన్నంగా ఉంటుంది. దాని ప్రకారం ఈ నెలలను కూడా వాళ్ళు రాసుల పేర్లతో పిలుస్తారు. మనం నక్షత్రాల పేర్లతో పిలిచేవి ఏవైతే ఉన్నాయో రాసుల పేర్లతో. సూర్యుడు ధనుస్సు రాశిలో ప్రవేశించినప్పటి నుంచి ఉండేటటువంటి మాసాన్ని ధనుర్మాసం అంటారు. అది మళ్ళీ మకర రాశిలో ప్రవేశించేదాకా ఉండే మధ్య 30 రోజులు. ఈ ధనుర్మాసంలో జీవప్రజ్ఞ ఊర్ధ్వముఖంగా ప్రయాణం చేస్తుంది. ధనుస్సు ఎలా ఉంటుందమ్మా గుర్తు? ధనుస్సు గుర్తు ఎక్కుపెట్టిన విల్లులాగా ఉంటుంది. మనిషి యొక్క మనస్సు జీవప్రజ్ఞ కూడా ఎక్కుపెట్టిన విల్లులాగా స్థిరంగా ఉంటాయి. ఇంత సాధన చేస్తే చటుక్కున బాణం వెళ్ళి లక్ష్యానికి తగులుతుంది. అందుకని ఈ నెలలో చేసేటటువంటి సాధన చాలా బాగుంటుంది అని చెప్పి, ఏది చేసినా మన లక్ష్యం అనుకున్నది అనుకున్నట్టుగా సాధిస్తామని చెప్పి ఈ సాధన చేయడం ఉంది. ధనుర్మాస వ్రతం అనేది సుమారుగా 1200 సంవత్సరాల క్రితం గోదాదేవి అనబడేటటువంటి ఆవిడ ఆచరించింది. ఆవిడ కూడా ఎక్కడి నుంచి తెలుసుకుంది అంటే 5000 సంవత్సరాలకు పైగా, ఇంకా కలియుగం ప్రారంభం కావడానికన్నా ముందు ద్వాపరయుగం చివరిలో గోపికలు చేసినటువంటి వ్రతం ఏదైతే ఉందో ఆ వ్రతాన్ని తండ్రి నుండి ఉపదేశం పొంది తాను కూడా ఆచరించింది. అప్పుడు గోపికలేమో కృష్ణుడు తమకి ప్రాణనాథుడుగా కావాలని చేశారు. ఆ చేసినప్పుడు వాళ్ళ వయసు ఎంత? కృష్ణుడి వయసు ఎంత? 6 ఏళ్ళు దాటి 7 ఏడు. ఆ 7 ఏడు ఉన్నటువంటి కృష్ణుడు గోపికల చేత ఈ వ్రతాన్ని చేయించాడు. వాళ్ళప్పుడు దీన్ని కాత్యాయని వ్రతం అన్నారు. ఈ కాత్యాయని వ్రతంలో ప్రధానంగా ఉండేటటువంటిది స్నానం ప్రధానంగా చెప్తారు కనుక ఈ వ్రతానికి స్నానవ్రతం అని కూడా పేరు. శుభప్రదమైంది గనక శ్రీవ్రతం అని పేరు. మార్గశిర మాసంలో వస్తుంది గనక మార్గళి అంటారు. మార్గశీర్ష వ్రతం అని పేరు. తమిళంలో మార్గళి అంటే మార్గశీర్ష మాసం. మార్గశిర పూర్ణిమ నుండి 9 రోజుల పాటు గోదాదేవి చేసినటువంటి ఈ వ్రతానికి ధనుర్మాస వ్రతం అని పేరు. తండ్రి నుండి ఈ వ్రతం ఉపదేశం పొందినటువంటి గోదాదేవి విల్లిపుత్తూరులో ఉన్నటువంటి వటపత్రసాయి మీద మమకారం పెంచుకుని అతడు భర్తగా కావాలని కోరుకుంది. వటపత్రసాయి అంటే ఎలా ఉంటాడమ్మా? కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బాలం ముకుందం మనసా స్మరామి అని మనం కీర్తించేవాడు. మర్రాకు మీద పడుకున్నటువంటి చేతితో కాలి బొటన వేలు నోట్లో పెట్టుకుని చీకుకుంటూ ఉన్నటువంటి పిల్లవాడు, మరి అటువంటి వాడు తనకు భర్తగా కావాలి అని కోరుకుంది. అంటే భగవత్ తత్వం తెలుసు అంటే అతడే అని కాదు, తండ్రి గారు చదువుతున్నటువంటి భాగవతం విని అందులో ఉన్న కృష్ణుడు తనకు భర్తగా కావాలని కోరుకుంది. అలా కోరుకుని ఈ వ్రతం చేసింది. ఈ వ్రతం చేసేటప్పుడు ప్రతిరోజు ఈవిడ తాను తన చెలులని పిలుచుకుంటూ వెళ్ళి వ్రతం చేసింది. ఎందుకు అట్లా చేసింది అంటే గోపికలందరూ కూడా కృష్ణుడు నిర్వహించినటువంటి శ్రీవ్రతంలో సామూహికంగా చేశారు, ఒక్కరూ చేయలేదుగా. ఈ గోపికలందరూ కూడా తమ అస్తిత్వాన్ని వదులుకున్న తర్వాత కృష్ణుడిలో తమ ప్రాణాలు
పెట్టేయాలి అని అనుకున్నాక కృష్ణుడు తమకు ప్రాణనాథుడు, భౌతికమైన శరీరానికి భర్త కాదు, ప్రాణేశ్వరుడిగా కావాలని కోరుకుని చేసినటువంటి వ్రతంలో వ్యక్తులకి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు లేదు. అందుకే గోపికల పేర్లు ఉండవు మనకి, అంతమందికి కలిపి అంతే వాళ్ళకి, అంతేగాని ఎవ్వరికీ పేర్లు లేవు. ఎందుకు లేవు అంటే వాళ్ళు తమకు అస్తిత్వం కావాలని, తాము వ్యక్తులుగా ఉండాలని, తాము గొప్పగా ఉండాలని కోరుకున్నటువంటి వాళ్ళు కారు. అంతే కదా. మరి ఇప్పుడు తను కూడా అలా కృష్ణుడిని భర్తగా కోరుకుంటే ఏం చెయ్యాలి? ఒంటరిగా నాకొక్కదానికే భగవంతుడు అనుగ్రహించాలి అని కోరుకుంటే భగవంతుడు అనుగ్రహించడు, పక్క వాళ్ళకు కూడా మేలు జరగాలంటే చేస్తాడు. కనుక అందుకని చెలులందరినీ పిలిచి అందరూ కలిసి ఈ ధనుర్మాస వ్రతం అప్పుడు తెల్లవారుజామున యమునా నదిలో స్నానం చేశారు కదా. మనం ఇక్కడ యమునా నది ఎక్కడుంది? లేదు. కనుక మన ఆలయంలో ఉన్నటువంటి కోనేట్లో స్నానం చేసి స్వామిని అర్చించుకుందాం రండి అని చెప్పి చెలులందరినీ పిలుచుకుంటూ వెడుతుంది గోదాదేవి. అదే మొత్తం అంత అక్కడికి ఏమైంది, ఆ రోజు నుంచి ఆవిడ తనని గోదా అనుకోలేదు, తనని తాను గోపికగా భావించుకుంది. రెండు గోపికలారా అని చెలుల్ని కూడా గోపికలుగా భావించింది. అంటే తనకు అసలు ఆ విల్లిపుత్తూరు బృందావనం అయిపోయింది, చెలులు తాను అంతా గోపికలైపోయారు, అదంతా బృందావనమయం. అంతే తప్ప తనకంటూ ప్రత్యేకంగా ఏమీ లేని స్థితి ఉంది. అటువంటి స్థితిలో మార్గశిర పూర్ణిమతో ఆవిడ మొదలుపెట్టింది. 30 రోజులు 30 పాసురాలు చెప్పి, అంటే ప్రతిరోజు చెల్లుల్ని పిలిచి రండి స్నానం చేద్దాం, స్నానం చేసి వెళ్ళి స్వామిని దర్శించుకుందాం, పూజ చేద్దాం, ఆయన అట్లాంటి వాడు ఇట్లాంటి వాడు అట్లాంటి వాడు అని చెప్తుంది. అసలు పాసురం అంటే ఏంటమ్మా? అదే చెప్తా. పాసురం అంటే తమిళంలో ఉండేటటువంటి ఒకానొక ఛందస్సు. మనకి ఉత్పలమాల, చంపకమాల అలా ఉన్నాయి, అలాగే పాసురం ఒక ఛందస్సు. ఈ పాసురం అనేది మనం దీనికే వాడుతున్నాం, కానీ తమిళంలో చాలా పద్యాలు అంటాము, దాన్ని పాసురాలుగానే చెప్తారు. ఇందులో పావై అనేది కూడా ఒకటి ఉంది. పావై అనేది కూడా పాసురంలో ఒక భాగం. అది కూడా ప్రాచీన తమిళానికి సంబంధించింది. తిరుప్పావై అంటే అదే, పావై అంటే ప్రాచీన తమిళ సంప్రదాయానికి చెందిన ఛందస్సు. తిరు అంటే శ్రీ, తమిళంలో శ్రీ పాట అంతే. అంటే ఈవిడ చేసిన వ్రతం పేరే శ్రీవ్రతం అనుకున్నాం కదా. అప్పుడు ఆవిడ ప్రతిరోజు ఏం వ్రతం చేస్తుందో మనకి వివరాలు లేవు, వివరాలు ఎక్కడా లేవు. ఏముంటుంది, ప్రతిరోజు వీళ్ళు బయలుదేరడం, తెల్లవారుదాం బయలుదేరింది, రండి స్నానం చేద్దాం, స్వామిని సేవించుకుందాం రండి అంటుంది. ఆ అన్నదంతా కూడా సూర్యోదయ సమయాన్ని, ప్రకృతిని వర్ణిస్తూ ఉంటుంది. అంత మనం పాసురాలు చూసినట్టయితే అసలు ప్రకృతి వర్ణన ఎంత బాగుంటుందో చెప్పలేం.